వెల్కమ్ టు జిఎస్ 85. నేను మీ సునీల్ చంద్ర. ఈరోజు మంగళవారం వివిధ పేపర్లో వచ్చిన వార్తల్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తుంది మీ జిఎస్ 85. మనం ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చినటువంటి కొన్ని అంశాలను చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. రెండో విడత రుణమాఫీ నేడు 1,500,000 మధ్య ఉన్న మొత్తాలు మాఫీ. 7 లక్షల మంది రైతులకు ప్రయోజనం. వీరి ఖాతాలకు రూపాయలు 6,500 కోట్ల నగదు బదిలీ. అసెంబ్లీలో చెక్కుల పంపిణీ చేయనున్న సీఎం. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధుల జమ కానుంది. వాణిజ్య పన్నుల స్కామ్. సిఐడి చేతికి సిసిఎస్ నుంచి బదలాయించిన ప్రభుత్వం. మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశం. రూపాయలు 1,000 కోట్లలో స్కామ్ జరిగిందనే నిర్ధారణ. ఇప్పటికే తేలింది. 1,400 కోట్లు. సోమేష్ కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. యాదాద్రి ప్లాంట్లో 15,000 కోట్ల దోపిడీ. భద్రాద్రి ప్లాంట్లో 2,500 కోట్లు మింగింది ఎవరో. దొరికినందుకే కమిషన్ రద్దు చేయాలంటున్నారు. సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించమని చెప్పింది. కమిషన్లకు కకృతిపడే ఇండియా బుల్తో ఒప్పందం. బిహెచ్ఎల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్టులు. బీఆర్ఎస్ అబద్ధాలు ఆపకపోతే నిజాలు చెప్తా. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. తక్కువ సమయంలో చేసేందుకే బెల్కు ఇచ్చాం. అదానికి ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన. అదానికి ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన అంటూ జగదీష్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు ఇవి. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు. ఇది హరీష్ యొక్క మాట. 30,000 మంది టీచర్లతో 2న సీఎం సమావేశం. అమెరికాలోని ఎన్ఆర్ఐలతో 4న రేవంత్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ యొక్క భేటీ. 3 హత్యల్లో నిందితులు. బంకులో దొంగతనం కేసు ఉంది. జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు. జగదీష్ రెడ్డిపై మంత్రి కోమర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సభకే రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకు అంటూ విమర్శిస్తున్నారు. విద్యుత్ రంగంపై బాధ్యత లేని నిర్ణయాలు. కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి విపరీతంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీకు మేమే ఎక్కువ, నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా అంటూ మంత్రి వెంకటరెడ్డి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. అర్ధరాత్రి దాటిన అసెంబ్లీ అంటే మనకు 15 గంటలకు పైగా బడ్జెట్పై తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ సమావేశాల్లో ఇది జరిగినట్టు మనం చూస్తున్నాం. నరకప్రాయ జీవితం. అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్నాం. వర్షాకాలం నీరు నిలిచిపోతుంది. వాన నీటిలో మురుగు కలుస్తుంది. మౌలిక సౌకర్యాలు ఉండవు. ఇది అధికారుల నిర్లక్ష్యమే. సివిల్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఢిల్లీ విద్యార్థి లేఖ రాశారు. అంటే ప్రభుత్వాలకు లేఖ రాసిస్తే వీళ్ళు స్పందించాలనుకుంటున్నారేమో కానీ ప్రజలు ఇప్పుడు ప్రధాన కోర్టులోని ప్రధాన జడ్జిలకు ఉత్తరాలు రాసి అటువంటి దుస్థితి భారతదేశంలో కొన్ని రాజకీయ నాయకుల వల్ల, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల వల్ల, కేంద్ర ప్రభుత్వాల వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వాలు చేసిన పనులను కోర్టు చేసే వచ్చే పరిస్థితి వచ్చింది. గ్యాస్ ఛాంబర్ల కోచింగ్ సెంటర్లు ధన్ఖడ్. సివిల్స్ అభ్యర్థుల మృతిపై ఎంపీల ఆందోళన. మోదీ పద్మవ్యూహం భయోత్పాతం అంటూ ద్రోణకర్ణాదుల అభిమానుడి ప్రాణాలు తీశారు. 21వ శతాబ్దపు పద్మవ్యూహంలోనూ 6గురే. వారే మోదీ, షా, ధోబాల్, భగవత్, అదానీ, అంబానీ. వీరి చేతిలోనే దేశంలోని అన్ని వర్గాలు ఇబ్బందుల్లో, అన్ని రంగాల్లోనూ భయానక వాతావరణమే ఉందంటూ ఇది నేటి యువత అర్జునులు వ్యూహాన్ని ఛేదిస్తారు. కులగణన ద్వారా పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టేస్తారు. లోక్సభలో సుదీర్ఘ ప్రసంగంలో రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెటైరికల్ మాటలు. నితీష్ సర్కార్కు సుప్రీంలోనూ నిరాశ ఎదురైంది. గతంలో రిజర్వేషన్లు 65% పెంపు చెల్లదన్న పట్నా హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రైవేట్ స్కూళ్ళకే ముగ్గు అంటూ ఆశ్చర్యార్థకం వేశారు. అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా అనే అటువంటి ఆలోచనలను ప్రజలు భావిస్తున్నట్టు అధికారులు ఏం చేస్తున్నారో అందుకే ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టారు. 2021-22లో ప్రైవేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్ళలో 2 లక్షలకు పైగా విద్యార్థులు ఉంటే 2023-24 సర్కారు కన్నా ప్రైవేట్ బడుల్లో 7 లక్షల మంది అదనంగా ఉన్నారు. కేటాయింపు కంటే తక్కువగా వ్యయాలు. పాఠశాల విద్యా పద్ధతిలో స్పష్టం. అంటే మొత్తం మీద పత్రికలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి.
ఇంతకుముందు విద్యకు సంబంధించి మిగతా అంశాలు కావాల్సిన పత్రికలు రాసేది. కానీ ఈ మధ్యలో పత్రికలు కూడా విద్య యొక్క అవసరాన్ని గుర్తించినట్టుందేమో. చాలా పత్రికలు ప్రధాన పేజీలో విద్యకు సంబంధించిన విషయాల్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అది మరి బడ్జెట్ సమావేశాల సమయంలోని కాదు, వివిధ సమయంలో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రధాన ఎజెండాగా ప్రతి ఒక్క వార్తాపత్రిక, ప్రతి ఒక్క టీవీ, ప్రతి ఒక్క డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఎవరైనా కూడా దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే దీని మీద ప్రభుత్వాలు కూడా ఎక్కువ మొత్తంలో పట్టించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే గతంతో పోలిస్తే ఇంతమంది విద్యార్థులు సర్కారులో మొగ్గు చూపలేదు, ప్రైవేట్కి వెళ్తున్నారు అని చెప్పి రికార్డులు రెక్కలు చూపుతున్నాయంటే ఇన్ని గురుకులాలు ఉన్నప్పటికీ, ఇన్ని నవోదయ స్కూల్స్ ఉన్నప్పటికీ, ఇన్ని సైనిక్ స్కూల్స్, ఇంకా మోడల్ స్కూల్స్, లోకల్ గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్లు, ప్రైమరీలు, ఎంపీపీఎస్లు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్కు మొగ్గు చూపుతున్నారంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా అమాయకులు, ఎక్కువ మొత్తంలో ఉండరు. విద్యార్థులు ఏమి పూర్తిగా సమాజం మీద పూర్తి అవగాహన లేని వాళ్ళైతే కారు. మరి ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా ఇంకేటి వచ్చినా కూడా అది అమలు కావడంలో అశ్రద్ధ. అంటే ప్రభుత్వ బల్ల అని చెప్పి బ్యానర్లు కట్టుకొని, ఫ్లెక్సీలు కట్టుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, కార్యదర్శులు, సర్పంచులు ఈ విధమైన ప్రచారాలు, ర్యాలీలు తీస్తే ఎప్పుడు కూడా సర్కార్ బల్లో స్ట్రెంత్ పెరగదు. సర్కార్ బల్లో స్ట్రెంత్ పెరగాలి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలంటే కరెక్ట్ టీచర్ పనిచేయాలి. కరెక్ట్ టీచర్ పనిచేయాలంటే ఎంఈఓడిఓ సరిగ్గా పనిచేయాలి. ఎంఈఓడిఓ సరిగ్గా పనిచేయాలంటే విద్యాశాఖ మంత్రి నిరంతర పర్యవేక్షణ చేయాలి. విద్యాశాఖ మంత్రి నిరంతరం పర్యవేక్షణ చేయాలంటే విద్య మీద ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ అంతే మొత్తంలో శ్రద్ధ వహించాలి. ఇది జరుగుతుంది కానీ తూతు మంత్రాన బడ్జెట్లు కేటాయించి బిల్డింగ్స్ కట్టి ఉద్యోగాలు ఇస్తే, డిఎస్సీలు ఇస్తే, గురుకుల పోస్టింగ్లు ఇస్తే విద్యా విధానంలో మార్పు జరిగినట్టు కాదు. నిరంతర పర్యవేక్షణ అవసరం. అది ప్రభుత్వాలు, అధికారులు చేయాలి. విద్యార్థుల మీద టీచర్లు లెసన్ చెప్పిన తర్వాత క్రాస్ చెకింగ్ చేయాలి. ఆ విధంగా క్రాస్ చెకింగ్ చేస్తేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థి అందుకుంటున్నో లేదో అర్థమవుతుంది. మీరు చెప్పి అవతల పడితే విద్యార్థికి వచ్చినట్టు కాదు. మీరు ఎక్సలెంట్ టీచింగ్ చేస్తే కూడా ఒక స్టూడెంట్కి న్యాయం జరిగినట్టు కాదు. మీ టీచింగ్తో పాటు క్రాస్ చెకింగ్ చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి. ఒక విద్యార్థికి అబ్జర్వేషన్ కానీ, రీడింగ్ పవర్ కానీ, మెమరీ పవర్ కానీ పర్సన్ టు పర్సన్ వేరుంటుంది. కాబట్టి వానికి రెమిడియల్ స్టెప్స్ ఎవరికి ఏ విధంగా అవసరమో అవి చేస్తే మాత్రం గవర్నమెంట్ సాధ్యం అవుతుంది. ఆ సాధ్యం కావాలంటే ఫస్ట్ టీచర్లు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మద్దతు ధరలపై కాంగ్రెస్ మొసలి కన్నీరు గారుస్తుంది. కౌలు రైతన్నకు రూపాయలు 15,000 సాయం ఏమైందంటూ, వరికి రూపాయలు 500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదంటూ కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ లోక్సభలో బీజేపీ విప్గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి. అంటే ఈ విధమైన అంశాన్ని కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ మొసలి కన్నీరు గారుస్తుంది. మద్దతు ధరపై అసలు ఇదంతా కూడా ఉత్తదే. కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కౌలు రైతన్నకు రూపాయలు 15,000 సాయం ఏమైంది? ఇప్పుడు ఈ టైంలో కౌలుకు ఎవరైతే రైతు ఆ డబ్బులు అందుకోకపోతే రైతుకి ఏమైనా బాగా నష్టాల ఇబ్బంది అవుతుందా? ఓపిక ఉండాలి కదా. కిషన్ రెడ్డి సార్, నీ ఏ గిరానికి అయినా తీసుకొచ్చి పెట్టమంటే మీ ఆస్తులను మీ పెట్టేటి కాదు కదా. ఏ ప్రభుత్వానికైనా కూడా కొంత సమయం ఇవ్వాలి. ఒక పనికి ఒక పని చేసుకుంటూ వస్తుంది కదా. రుణమాఫీ అంటే మనకు ఎలక్షన్ టైంలో మాట ఇచ్చింది కాబట్టి ఆ ఫ్రీ బస్సులు ఇలాంటి కొన్ని పనికొచ్చే పథకాలు, కొన్ని పనికిరాని పథకాలు ఇవన్నీ కలిపి పెట్టేసరికి మాట ఇచ్చిన ప్రకారం వాటిని క్లియర్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఇప్పుడు రైతులకు ఏదో అది రైతు బంధు ఇవ్వకపోతే వాళ్ళ పంటలే పండించినట్టు ఇట్లా కాదు సార్. దేనికైనా ఒక టైం ఇవ్వాలి. ఆ టైంలో వాళ్ళు రీచ్ కాకపోతే దాన్ని ఎలిగేషన్ చేయాలి. అది ప్రతిపక్ష యొక్క బాధ్యత. దాన్ని ప్రజలు అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి మీరు నిలదీయాలి. కాబట్టి ఏదో ఒకటి నిలదీసుకుంటూ పోదు. వాళ్ళకు సమయం ఇస్తే రైతులే ప్రశ్నిస్తారు. గతంలో ఈ తెలంగాణ ప్రభుత్వం రాకముందు రైతులు ఏ పెట్టుబడుల మీద ఆధారపడలేదు. వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు కూడా సుఖాలకు అలవాటు పడి ఈ ఫ్రీగా ఇచ్చే డబ్బుకు ఆశపడుతున్నారు. అనవసరంగా ఎక్కువ మొత్తాల్లో, ఎక్కువ ఎకరాల్లో ఈ రైతు బంధు లాంటి దరిద్ర స్కీమ్స్ గతంలో ప్రవేశపెట్టడం, అనవసరపు ఉచిత కరెంటును అనవసరపు విధానం ద్వారా ఒక ఎజెండా లేకుండా ప్రవేశపెట్టడం వల్ల కూడా చాలా నష్టాలు జరిగినాయి. ఆ నష్టాలు బడ్జెట్కి కోత అయింది. ఆ కోతను లెక్క చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండింగ్లో అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇటు మాట నిలబెట్టుకోవాలా, లెక్కలేని అప్పులు తీసుకొచ్చి పెట్టాలా, మళ్ళీ ప్రజల మీద భారం రుద్దాలా, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి టైం రావాలి. ప్రతిపక్షం హోదాలో ఉండి కొంచెం కామెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క లీడర్ ఆచితూచి చేయాల్సి వస్తుంది. ఏపీలో పేదలకు జాక్పాట్. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెట్ల భూమి. కొత్త లబ్ధిదారులకే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇచ్చిందంటూ ఇక్కడ వచ్చింది. రాజముద్ర QR కోడ్తో పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. ఇది స్కాన్ చేస్తే రైతుల భూముల వివరాలు బయటకు వస్తాయి. ఇంతకుముందు ఆధార్ సిస్టంలో వేలిముద్రలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కాన్ చేయడం వల్ల
రైతుకు ఉన్న భూమి పట్టా భూమి ఎన్ని ఎకరాలు ఎక్కడెక్కడ ఉంది పూర్తి సమాచారాన్ని కూడా స్కాన్ ద్వారా తెలుసుకునే టెక్నాలజీని ఏర్పాటు చేయడం అది ఏ రాష్ట్రంలోనైనా కూడా ఎక్సలెంట్, ఒక మంచి మార్పు. లేకపోతే పైరవి చేసుకునేటోడు ఎంఆర్ఓ దగ్గర కూర్చున్నాడు, డబ్బులు లేనోడు ఎంఆర్ఓ సూటి తిరుగుడు. ఈ రెండింటి వల్ల తక్కువ పట్ట పెద్ద పట్ట అయ్యేది, పెద్ద పట్ట చిన్న పట్ట అయ్యేది. ఇలాంటి స్కాన్లు కనుక ఉంటే ఎక్కువ మొత్తంలో ఫ్రాడింగ్ చేయకుండా ఆస్కారం ఉంటుంది, లీడర్ల హవా ఉంటుంది, న్యాయం ఉండడానికి న్యాయం జరుగుతుంది. నితీష్ సర్కార్కు సుప్రీంలోనూ చిక్కెదురైంది. ఈ విషయాన్ని మనం లోతుగా చదివే ప్రయత్నం చేయలేకపోతున్నాం. నరక ప్రయాణం జీవితం అంటూ ఇక్కడ ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ దగ్గర సివిల్స్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న చిత్రాన్ని మనకు ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో చూపించారు. సభలో ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ ఎంపీలు పార్లమెంటు సభలో వివిధ అంశాల మీద ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటారు. ప్రజల కోసం వ్యక్తం చేయడం సమంజసమే, అలాంటి లీడర్స్ అవసరం. గడువులోగా ఫ్లాట్ అప్పగించినందుకు వడ్డీతో సహా సొమ్ము మొత్తం చెల్లించండి. హేమంత్ సోరెన్ బెయిల్ రద్దు చేయనక్కర్లేదు. ఇది న్యూఢిల్లీ భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులకు సంబంధించిన జార్ఖండ్ సీఎం సోరెన్కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్ 28న ఇచ్చిన బెయిల్ హేతుబద్ధమైందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిని రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పి తేల్చి చెప్పేసింది. సోరెన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే సార్ వాళ్ళు తప్పు చేసి పోయి జైల్లో కూర్చుండు, బెయిల్ తెచ్చుకోడు, డబ్బు ఉన్నది కాబట్టి మంచి బలమైన లాయర్ని పెట్టుకోడు. సామాన్య ప్రజలు చిన్న తప్పు చేస్తే మాత్రం వాడు జైలు గోడల మధ్యలో బల్లిలాగా నల్లిలాగా మూలిగిపోయాడు. ఏ ముఖ్యమంత్రి శాశ్వతంగా జైలు ఉంటాడు? ఏ మంత్రులు ఉంటారు? అసలు అంటే బలమున్నోడేమో బెయిల్ మీద బయటకు వస్తాడు, ఆధారాలు ఇష్టమైనట్టు చూపిస్తాడు, అంబేద్కర్ రాజ్యాన్ని వాడుకుంటాడు. సామాన్యుడు మాత్రం చిన్న నేరం చేస్తే మాత్రం వాడు ఊచకోతల్లో అంటే వాడు ఊచలెక్క పెట్టుకుంటే కూర్చోవాల్సి వస్తుంది. ఇది బలమున్నోడు డబ్బున్నోడు చేతుల రాజ్యాంగాన్ని వాడుకోవడం కోసం మంచి బెస్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అని ఎవరైనా సరే తప్పు చేసినంత మాత్రాన వాళ్ళకి స్పెషల్ వాళ్ళ పదవిని బట్టి ఎగ్జామ్షన్ వద్దు. కొన్ని బలమైన కఠిన నిర్ణయాలు సుప్రీంకోర్టు తీసుకోవాలి. అది పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాల ఒత్తిడికి లోన్ కాకుండా ఉంటే ప్రజలు తప్పకుండా గౌరవిస్తారు. యూజీసీ నెట్ రద్దుపై ఫిల్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీం తిరస్కరణ చేసింది. ఆ సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందంటూ ఇది న్యూఢిల్లీ సమాచారం. పెండింగ్ కేసులకు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. కరోనిల్ వాడకంపై పోస్టులను తొలగించండి. కరోనిల్ వాడకానికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుకు పోస్టులను తొలగించాలని చెప్పి ఇక్కడ పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడుగా యోగా గురు రామ్ దేవ్ బాబా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే దీనికి సంబంధించిన అది సమాచారం. కరోనిల్ పరువు నష్టం దావాలో మేధా పాట్కర్కు ఊరట కలిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ పై తుది ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఆగస్టు 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్. అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ జోక్యం, ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఏ అధ్యక్ష ఎన్నికల్లో అంటే ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పై సంచలన వ్యాఖ్యం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అయినటువంటి ప్రస్తుత రిపబ్లికన్ అభ్యర్థి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ పై గూగుల్ సెర్చ్ బ్యాన్ను విధించిన తద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలదూరుస్తుందని ఆరోపించారు. అదే కనుక నిజమైతే సుందర్ పిచాయ్ సీఈఓగా వ్యవహరిస్తున్న గూగుల్కు మున్ముందు కష్టాలు తప్పవని సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. శాకాహారంతో శరీరానికి యవ్వనం వస్తుందని ఇక్కడ ఇచ్చారు. శాకాహారం ప్రమాదకరం అని చెప్పి యోగా గురువులు, సనాతన ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు. వివిధ రకాల యోగా గురువులు కూడా వాటిని నిషేధించాలి, తగ్గించాలని చెప్తున్నారు. మరి ఇక్కడ శాకాహారం యవ్వనానికి కారణం అంటూ మనము ఇక్కడ చూస్తున్నాం. మాంసాహారం ప్రమాదకరం, శాకాహారం శరీరానికి యవ్వనాన్ని ఇస్తుందంటే ఇక్కడ వారు విషయాన్ని అంటే డాక్టర్స్ కానీ ఇతరులు కానీ సూచించినట్టుంది. నిజమే, శాకాహారం తీసుకున్న వారికి మాంసాహారం తీసుకున్న వారికి తేడా ఉంటుంది. శాకాహారం తీసుకుంటే శాశ్వతంగా లేదా ఎక్కువ కాలం ఫిట్నెస్లు కానీ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మాంసాహారం తీసుకుంటే తాత్కాలికంగా ఫిట్నెస్ ఉంటుంది, అది ఎక్సలెంట్ ఫిట్నెస్ లాగా కనపడుతుంది, కానీ దానివల్ల అనారోగ్యం వస్తుంది, ఆయుష్ కూడా తగ్గుతుంది. అది తాత్కాలికంగా మాత్రమే పవర్ఫుల్ కనపడుతుంది. మాంసాహారాన్ని తగ్గించాలి. వయోపరిమితి పెంపు బిల్లుకు మోక్షం. వైద్య శాఖలో విభాగాధిపతి పోస్టులపై వీడిన చిక్కుముడి. 61 ఏళ్ల నుంచి 65 పెంపులకు గవర్నర్ ఆమోద ముద్ర. వారంలో రెగ్యులర్ వైద్య విద్య సంచాలకుడి నియామకం జరిగేనా అంటూ ప్రశ్నార్థకం వేశారు. వరంగల్ కరీంనగర్లకు రూపాయి 1000 కోట్లు స్మార్ట్ సిటీ మిషన్ కింద కేటాయింపు.
అంటే ఈ 1000 కోట్ల బడ్జెట్ను కోట కింద కేటాయించారంటే స్మార్ట్ సిటీ మన వరంగల్ కరీంనగర్లో స్మార్ట్ సిటీగా భావించి ఇంత బడ్జెట్ ఇస్తున్నారు. ఇది కొంచెం ఫెయిర్గా ఖర్చు కావాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం ఈ విషయాన్ని మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ అంటే సమావేశాలు ఇది రాజ్యసభలో మంత్రులు వెల్లడించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం 562 కోట్ల కేటాయింపు. అంటే ఇప్పుడు మనకు తెలంగాణకి అన్యాయం జరుగుతుంది అంటున్నాం కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన మనం పథకంగా భావించవచ్చు, లేకపోతే బడ్జెట్గా భావించవచ్చు. దీన్ని మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కరీంనగర్లకు 1000 కోట్ల బడ్జెట్ను స్మార్ట్ సిటీగా భావించి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సాగర్ దిశగా కృష్ణమ్మ ఆగమాలు పాటించకుంటే అనర్థాలు ఎదురవుతాయి. సింగరేణిని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆగమాలు పాటించకుంటే అనర్థాలు జరుగుతాయి. శేవగామను పండితులు పుల్లేటి కుర్తి గణపతి శాస్త్రి. చట్టం ప్రకారమే ఎలివేటెడ్ క్యారిడార్కు భూసేకరణ. సికింద్రాబాద్ క్లబ్కు ముందస్తు నోటీస్ ఇవ్వండి. హెచ్ఎండిఏకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సింగరేణి విషయాన్ని కాస్త చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఈ తమ్మినేని వీరభద్రం ఏమంటే బెల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సింగరేణి పరిరక్షణకు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం బస్సు ప్రారంభించారు. మంచిర్యాల బెల్లంపల్లి జిల్లా నుండి పట్టణంలో ప్రారంభమైన ఈ యాత్ర సింగరేణి ఏరియాల మీదుగా సాగుతూ వచ్చే నెల 5న కొత్తగూడెంలో ముగియనుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అయితే సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అనేది అది చేయకూడదని చెప్పి తమ్మినేని వీరభద్రం పోరాటం చేస్తున్నారు కార్మికుల తరఫున. కానీ కొన్ని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలను మాత్రం ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అంటే అది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి కూర్చే దిశగా ప్రైవేటీకరణ చేస్తే అది దేశానికి మోసమే. వాళ్ళ చేతులకు వెళితే అప్పుడు ఆ నియామకాలు కంట్రోల్లో ఉండవు, వాటికి ధరలు కంట్రోల్లో ఉండవు, ఉద్యోగులకి సమయం కూడా ఒక ఆప్షనల్గా ఒక పర్ఫెక్ట్గా ఉండదు. చాలా ఇబ్బందులు గురైతే దేశం. ఎందుకంటే ఒక సంస్థ తర్వాత మరొక సంస్థ, మరొక సంస్థ తర్వాత మరొక సంస్థ మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగించబడుతుంది. ప్రైవేట్ యజమానుల డామినేషన్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన శాలరీ తీసుకోవాలి, వాళ్ళు చెప్పిన టైంకి పనిచేయాలి. ప్రభుత్వం యొక్క హక్కులు దాని మీద పూర్తిగా పనిచేయకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్రైవేటీకరణ చేసేటప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రులైనా ఇతర మంత్రులైనా ఇంకొకరైనా కూడా వాళ్ళు ఒకవేళ కనుక ఏమైనా లంచాలకు లోబడో లేకపోతే కకృతి పడో మానవ బుద్ధి కనుక ప్రదర్శిస్తే వాళ్ళు రాష్ట్ర పెద్దగా దేశ పెద్దగా ఫీల్ కాకుండా డబ్బుకు కనుక కకృతి పడితే పెద్ద మొత్తంలో ఫ్రాడ్ జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి ఆనవాయితీగా ఉన్న సంస్థలన్నీ కనుక ప్రభుత్వ పరమైతే విదేశాల్లాగా అయిపోతుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమైనా సమస్య వస్తే మనం ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నాం, అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం, అప్పుడు ఫిర్యాదులు చేయడానికి ఆప్షన్స్ ఉండవు ఇది ప్రైవేటీకరణ చేస్తే. కానీ ఇదే వ్యవస్థలను కొన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ చేయకపోతే వాడు తంబేస్తాడు, ఇంట్లో వచ్చి పడుకుంటాడు. వాడు 9 గంటలకు పోవాల్సిన అధికారి అంటే ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఎక్కువ మొత్తంలో లేజీ ఉద్యోగులు తయారు కావడం జరిగింది. 9 గంటలకు పోవాల్సింది 11 గంటలకు వెళ్తారు. ఆ 11 గంటలకు వెళ్ళిన తర్వాత ఏమైనా సర్వీస్ ఇస్తారా అంటే కాసేపు కుర్చీలో కూర్చొని అవతల పడతారు. ఆ ఉన్నంతసేపు అని అన్న నిజంగా ఆ ఫైల్కి సంబంధించిన వర్క్ని చూస్తారంటే ఫోన్లలో డిస్కస్ చేస్తూ ఉంటారు. అందుబాటులోనే ఉండి హోటల్లో కూర్చొని జాబ్ను కాపాడుకునే వ్యక్తులు కొంతమంది అయితే జాడాపత్తా లేకుండా అధికారికి చెప్పకుండా వెళ్ళి సిస్టాన్ని దెబ్బతీసేటువంటి బద్దకస్తులు ప్రజెంట్ సిస్టంలో ఉద్యోగులు కూర్చున్నారు. మరి ఇలాంటి బద్దకస్తులకి ఉద్యోగ స్థానాలు కనుక ఇస్తే వాళ్ళు పనిచేయకపోతే ప్రైవేటీకరణ అయితే బాగుండు కొన్ని వ్యవస్థలు అనిపిస్తుంది. కానీ ప్రైవేటీకరణ కాకుండానే ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేతుల్లోకి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును కట్టబెట్టేటువంటి యంత్రాంగాలని ఇంకా కొంచెము మెరుగ్గా చేసి పాటించాల్సిన అవసరము ఉంటే అది ఒక మంచి మార్పుగా మనము ఫీల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. 152 పథకాలు ఉన్నా దక్కని స్పోర్ట్స్ కోట పాపం ఈయనకు 152 మెడల్స్ వచ్చినాయంట, కానీ స్పోర్ట్స్ కోటాలు రాలేదంట. 18 ఏళ్ల యువ రోలర్ స్కేటర్కు వర్తించిన రిజర్వేషన్, క్రీడా సంఘాల కుమ్మాలాటతో క్రీడాకారులకు అన్యాయం, టీఓఏ వ్యవహారశీలపై తీవ్ర విమర్శలు. నిజంగా
ఎక్కువ పాలిటిక్స్ విద్యారంగంలో ఎక్కడ జరుగుతున్నాయి అంటే స్పోర్ట్స్ కోటాలో జరుగుతాయి. ఆ పీఈటీకి ఒక్కొక్కసారి డిసిప్లిన్ ఉంటుంది, ఒక్కొక్కసారి డిసిప్లిన్ ఉండదు. ఆయన చెప్పిన మాట వినకపోతే విద్యార్థులపై విపరీత వెయిట్ చేస్తారు. ఈ పీఈటీలు ఎక్కడైతే యూనియన్లుగా ఉండి ఎక్కడైతే సెలెక్ట్ చేసే కంట్రో సెలక్షన్ కాడ చాలా మోసాలు జరుగుతాయి. కొంతమంది లొంగిన వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పినట్టు ఇన్న వాళ్ళకి రిఫర్ చేస్తారు పై లెవెల్కి, కొంతమంది డబ్బులు ఇచ్చే చేస్తారు, కొంతమంది వాళ్ళకి తిరగబడకుండా చేస్తారు. అంటే మొత్తం మీద ఒక పీఈటీకి కానీ పీఈడీకి కానీ సెలక్షన్ కమిటీకి కానీ డిసిప్లిన్ మీద సర్వ అధికారాలు ఉంటాయి. స్పోర్ట్స్ విషయంలో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి తప్పకుండా డిసిప్లిన్ ఉండాలి. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని ఆట లేనోడిని సెలెక్ట్ చేయడం, ఆట ఉన్నోడిని తగ్గించడం, స్వార్థంతో మా రాష్ట్రం అని లేకపోతే మా కాస్ట్ అని మా స్కూల్ అని సెలెక్ట్ చేయడం, ఇవన్నింటి వల్ల లాస్ట్కి వస్తే కొంతమంది పర్ఫార్మెన్స్ ఉన్న విద్యార్థులకు సెలక్షన్ కాను లేకపోతే పథకాలు సాధించిన తర్వాత ఉద్యోగాల కాను ఇది ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. చాలామంది స్పోర్ట్స్కు సంబంధించిన ఆటగాళ్ళు ఎదుర్కొనే సమస్య డిసిప్లిన్ కారణం చెప్పి అక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సెలక్షన్ కమిటీ కానీ ఇతరులు కానీ చాలా గోల్మాల్ చేస్తారు. నిజానికి ఇక్కడ తేజస్ని ఉదాహరణ తీసుకోవచ్చు. ఈయనకు 152 పథకాలని అట స్పోర్ట్స్ కోటాలో ఆయనకు అవకాశం దక్కలేదట. ఈయన 18 ఏళ్ళ యువ రోలర్ స్కేటర్, ఈయనకు ఆ రిజర్వేషన్ వర్తించలేదండి. అంటే స్పోర్ట్స్ కోటాలో రావాల్సిన రిజర్వేషన్ కింద మరి తనకు సీట్ అంటే కాలేజీలో సీటా లేకపోతే ఉద్యోగంలో ఏమన్నా అవకాశమా, అది ఇక్కడ మోసం జరిగిందని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రికలో మనకి ఇక్కడ రావడం జరిగింది. యాదాద్రి ప్లాంట్లో 15,000 కోట్ల దోపిడీ జరిగింది. వాళ్ళంటే కొత్త వాళ్ళు మీరు కూడానా అంటూ మొదట రాసిన కథనానికి ఇక్కడ కంటిన్యూస్గా రావడం జరిగింది. ప్రశాంత్ రెడ్డితో శ్రీధర్ బాబు ముచ్చట పెడుతున్నారు. పొన్నం అన్న ఏంటి సంగతులు అంటూ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పలువురు మంత్రులతో సరదాగా మాట్లాడారు. మల్లారెడ్డి అంటేనే మల్లారెడ్డి నిజంగా. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పై కసరత్తు జరుగుతుంది. రూపాయలు 3,500 కోట్లతో 145 కిలోమీటర్ల మేర నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీలో సీఎంను కలిసిన రైల్వే సిఈ సుబ్రహ్మణ్యన్ 30,000 మంది టీచర్లతో 2 నెలల సీఎం భేటీగా ఉన్నారు. సార్ మీకు నిన్న GS85 ద్వారా ఒక రిక్వెస్ట్, మీరు టీచర్లతో పాటు విద్యార్థి లీడర్లతో కూడా నర్సరీ నుండి లేదా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న వివిధ స్కూళ్ళలోని ప్రైవేట్ సర్కార్ అన్ని రకాల స్కూళ్ళ విద్యార్థులని మీరు ఒక సెలక్షన్ మెథడ్ అప్లై చేసి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నాలు చేయండి. ప్రైవేట్లో ఏం జరుగుతుంది, సర్కార్లో ఏం జరుగుతుంది, దీన్ని కూడా పిల్లలకు ఉండే స్వేచ్ఛల్లో ఒక భాగంగా భావించే ప్రయత్నం చేయండి. స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెవిలో ఓ మాట చెప్పి, ఇది సభ జరుగుతున్నప్పుడు స్పీకర్ దగ్గరికి వెళ్ళినట్టుంది. సభలో చర్చ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. చాలా గోప్యంగా స్పీకర్ చెవిలో చెప్పారు. ఆ వెంటనే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కేటీఆర్ మాట్లాడారు. ఇదేం సీక్రెట్? సరే, అక్కడ అంశం ఏమున్నది, ఏం చెప్పిర్రు, లీక్ కాకుండా ఉంటుందా, లేకపోతే స్పీకర్ అంటే చాలా అత్యున్నత పదవి కాబట్టి ఆయన స్వీకరించిండు ఆ అంశాన్ని, అంటే అది స్వీకరించాల్సిన అంశమే. అందుకే కేటీఆర్ గారు కూడా చెప్పుంటారు. దీని పెద్ద తప్పులేం కాకపోవచ్చు, అంశాన్ని బట్టి ఉంటుంది. సభకి రానప్పుడు విపక్ష నేతగా ఎందుకు అంటూ నిజంగా సభకు రాకుండా ఇంటికాడ కూర్చొని వదిలిపెడితే ఎట్లా? ఆరోగ్యం కారణం చెప్పి, హాస్పిటల్ కారణం చెప్పి సభకు రాకపోతే ప్రజలను అవమానించినట్టు. నిన్ను ప్రజా నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు సభకు వచ్చి నువ్వు ఏమన్నా సమస్యలని చెప్పాలి. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో డిసెంబర్ 9, 10 అని చెప్పి ఒక అంశాన్ని 100 సార్లు చెప్పిలు గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రాణాలకు తెగించి మీరు నిరాహార దీక్ష చేసినామన్నారు. దాని ఫలితంగానే కేంద్రంలో ఉన్న అమ్మ తెలంగాణను ప్రకటించిందని చెప్పారు. అది ఓర్వలేని చంద్రబాబు, రాజశేఖర రెడ్డి చీకట్లో శేఖర్ని ఇచ్చిందని చెప్పారు. అంటే ముళ్ళ పొదలు నాటితే ముళ్ళ పొదలు వస్తాయి అని చెప్పి ప్రజల్ని మీరు ఉత్తేజపరిచారు. మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రభుత్వాన్ని కోల్పోయారు. మరి మీరు నిరసన దిగి ప్రాణత్యాగం చేసిన అంత గొప్ప చరిత్రను మీరు మీ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా రావడంలో ఆరోగ్యం అంత కుంటుపడిపోయిందా? నిరాహార దీక్ష సమయంలో కోలుకోలేని దానికంటే మరీ ఇబ్బంది పడ్డదా? అన్ని రోజులు పడిందా? ఇది కూడా ఆలోచించండి. విపక్ష నేతగా కూర్చోవాల్సిందే. సహకరించినప్పుడు రెస్ట్ తీసుకున్న పర్లేదు, కానీ దాని కూడా మోతాదు ఉంటుంది. ఆ తర్వాత మీరు సభకు రావాలి, వచ్చిన తర్వాత కూడా ఓపికగా వినాలి. రెండవది ఏంటంటే తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు బూత్ పదజాలాన్ని ఒక టైం టేబుల్లో పార్ట్గా రాజకీయంలో ఇదొక సబ్జెక్టుగా ఎవరైనా పరిచయం చేశారంటే
ఈ తెలంగాణ ఉద్యమకర్త, ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మీ ఆకర్షణీయమైన స్పీచ్లలో అనర్గళమైన స్పీచ్తో పాటు అద్భుతమైన అధ్వానమైన పూతు పదజాలాన్ని కూడా జోడించారు. అది అసెంబ్లీ వరకు కూడా వచ్చిన ఘనత ఏదైనా ఉంది అంటే అది మీ వల్లనే. రాజశేఖర్ రెడ్డి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశాడో, తెలంగాణ ప్రజలకి మోసం చేశాడో చేస్తే చేయొచ్చు. చంద్రబాబు కూడా చేస్తే చేయొచ్చు తెలంగాణ రాష్ట్ర విషయంలో. కానీ వాళ్ళ పాడిన పదజాలం కానీ, వాళ్ళ యొక్క తెలుగు భాష పట్ల సంస్కారంలో కానీ, విలువల్లో కానీ అక్కడ ఎక్కడ కూడా కుదవలేదు. కానీ మీరు వచ్చిన తర్వాతనే అది ఇక్కడ మేము చెప్పలేనంత విధంగా బూతు పదజాలాన్ని వాడితే అది ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క లీడరు దాని ఏదో ప్యాషన్గా భావించి ఇవాళ గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ తర్వాత మీ అసెంబ్లీ లొల్లిలో కూడా బూతు పదాలను వాడడం అనేది సంస్కారం కాదు. ఈ బూతు పదాలు వాడే అటువంటి సభ్యత లేని విషయాన్ని చట్టంలో భాగస్వామ్యం చేసి అలాంటి పదజాలాలు వాడిన మంత్రిపై కూడా వేయాలి. ఎందుకంటే విద్యార్థులు, యువత అందరూ కూడా చూస్తుంటారు ఇలాంటి విషయాల్ని. వాళ్ళు కూడా దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. లోకం ఎప్పుడు కూడా చెడును మంచి రెండింటిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది. ఇక్కడ బూతు పదాలతో కూడిన స్పీచ్లను ఎఫెక్టివ్ స్పీచ్లుగా భావించి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లా వాడడం వల్ల వినడానికి విరక్తి వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఇది చాలా చిరాగ్గా ఉంటుంది. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలి, వచ్చిన తర్వాత ఓపిక ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరి స్థానాలను గౌరవించుకొని ఫస్ట్ అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, మిత్రపక్షం వాళ్ళు అందరూ కూడా సరైన భాషను వాడండి. మీ నోరును కంపు చేసుకోకండి, వ్యవస్థను కంపు చేయకండి. వాణిజ్య పన్ను స్కామ్ సిఐడి చేతికి వచ్చింది అంటే వాణిజ్య పన్ను స్కామ్ సిఐడి చేతికి వచ్చిందంట. ఇది లీడ్ చేయాల్సింది ఎవరు లీడ్ చేస్తున్నారు? అన్నిట్లో స్కామ్లు. ఏ స్కీమ్ చూడు స్కామ్తో కూడింది. రైట్. టూలెట్ కోసం క్యూఆర్ కోడ్. కూకటపల్లిలో ఇంటి గేటుకు తగిలించిన యజమాని అంటే టూలెట్ కోసం క్యూఆర్ కోడ్ చేయాలట. కూకటపల్లి ఇంటి గేటుకు తగిలించిన యజమాని. టూలెట్ విషయాల సమాచారం తెలుసుకోవాలంటే కూడా మనకు వచ్చి కోడ్ని స్కాన్ చేస్తే అయిపోతుంది. అంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బ్ కాదు. ఆయనకు వచ్చి కోడ్ని బహుశా మనం స్కాన్ చేస్తే అది ఎంత జాగా, ఎంత ధర, ఎక్కడ ఉంటారు, మీరు దానికి ఇంట్రెస్టా కాదా అని చెప్పి మంచిగా సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకొని మనోడు దాన్ని స్కాన్ రూపంలో పెట్టినట్టు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదా. ఇది కేపీహెచ్బి కాలనీ, హైదరాబాద్ అంటే కూకట్పల్లి ప్రాంతానికి సంబంధించిన సమాచారం. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయుడు జైపాల్ రెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ చెప్పారు. అంటే ఎవరు ఈ జైపాల్ రెడ్డి ఆదర్శనీయమంటున్నారు? అనారోగ్యంతో ఉన్న తల్లిని రోడ్డుపై వదిలేసి నవ్వు కన్న కొడుకు నిర్వాహకం, ఆకలి దప్పులతో 2 రోజుల ఫుట్పాత్ పైనే ఆసుపత్రిలో మృతి, తుది శ్వాస వరకు కొడుకు గురించే ఆలోచన. అంటే నిజంగా ఇలాంటి నీచులు ఉంటారు. అరే తల్లిని తండ్రిని ఆకలి తప్పిక ఆలోచించకుండా వాళ్ళు ముసలోళ్ళని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది చేస్తున్నారు, వాళ్ళకి అన్నం పెట్టే సమయం లేదు, వాళ్ళను చూసుకునే టైం లేదని చెప్పి వాళ్ళకి పని మనుషులను కేటాయించడం, వాళ్ళని అనాథాశ్రయంలో పెట్టడం, వాళ్ళను ఇవాళ కొంచెం లొల్లి పెడుతున్నా చిరాకు చేస్తున్నా అని చెప్పి వాళ్ళను రోడ్డు మీద వదిలిపెట్టి రావడం. ఏం రాబాయి అని కోపతాపాలను తాత్కాలికంగా ఉండాలి కానీ వాళ్ళకి ఫుడ్ వద్దా, వాళ్ళకు అంటే ఆశ్రయం వద్దా, మీతో ఉండే ప్రేమ పలకరింపు వద్దా? మీరు పశువులా లేకపోతే ఇంకేమన్నా? మీరు ఎంత చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు సంపాదించినా, మీకు ఎంతమంది పిల్లలున్నా, మీ పిల్లల్ని ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు చదివించినా, మీరు ఏ దేశాల ఉద్యోగాలు చేసినా కూడా మీరు పశుజాతితో మీరు సమానము. మీ రక్తంలో ఉన్నది, మీ శరీరం ఉన్నది రక్తం కాదు, ఒక విషము. తల్లిని తండ్రిని ఇంత ఘోరమైన అశ్రద్ధ చేసే వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. విదేశాల్లో నర్సింగ్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళు వచ్చేంత వరకు పిల్లల్ని కానీ ముసలిళ్ళని కానీ ఆ నర్సెస్ అంటే వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అది మనకు ఆదర్శం కానే కాదు, మన దేశంలో సెంటిమెంట్ ఎక్కువ, అవసరం కూడా. ఇక్కడ తల్లి చూడు చనిపోయే వరకు కూడా మన కొడుకు గురించి ఆలోచించింది. అంటే ఈ సేవను నా కొడుకు వచ్చి చేస్తేనే బాగుండు, ఈ హాస్పిటల్లో నేనున్నప్పుడు నా కొడుకు వచ్చి చూస్తేనే బాగుంటుంది, డాక్టర్లతో పాటు నా కొడుకు వస్తే బాగుండు, నా కొడుకు నేను తిట్టలేను, వీళ్ళు ఎంత సెట్ చేసి నన్ను మళ్ళీ మంచి ఆరోగ్యం మంచిగా చేసినా కూడా నా కొడుకు నేను వదిలిపెట్టి ఉండలేను అని చెప్పి ఆవేదన. ఇలాంటి ఆవేదన అనేది ఇండియాకే అంకితం, ఇండియాకే సొంతం. విదేశాల్లో ఉండే పశుజాతి లక్షణాలను స్వదేశంకి మీరు అంటగట్టకండి. ఇలాంటి ద్రోహులకు పెద్ద శిక్షలు వేయాలి. వీళ్ళు ఏ ఉద్యోగంలో నేను వీళ్ళ మెడకు చెప్పుల దండ కూడా కుట్టి దాన్ని మంచిగా ఊరేగింపుగా ప్రకటించి వివిధ మాధ్యమాల్లో కూడా అది మనము స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయుడు జైపాల్ రెడ్డి. కజకిస్తాన్లో ఎంబీబీఎస్ పేరిట మోసం, 6 ఏళ్ళు ఫీజులు, హాస్టల్కు ఒకేసారి వసూళ్లు, కానీ 1 ఏడాదికే చెల్లించిన ఏజెంట్. 6 ఏళ్ళ ఫీజులను హాస్టల్కు ఒకేసారి కట్టాలంట, 1 ఏడాదికే అవి చెల్లించాలంట. ఇది ఏజెంటు మధ్యవర్తి. ఈ బంగ్లాదేశ్,
ఈ కిజకిస్తాన్ పాకిస్తాన్ ఏంది పాకిస్తాన్తోనే ఈ గొడవ, కజకిస్తాన్తోనే ఇలాంటి ప్రాబ్లం. ఇది శ్రీకాకుళం వ్యక్తికి కజకిస్తాన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్తే ఈ విధంగా జరిగింది. ఏం భయ నీకు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే మళ్ళీ ఒక సంవత్సరం కోచింగ్ తీసుకో, బాగా ప్రిపేర్గా ప్రైవేట్ కాలేజీలో కొట్టు, కష్టపడి సర్కారీ కాలేజీలో మెడికల్ కొట్టు అంటే పక్క దేశాలు ఈజీగా వస్తా అని చెప్పి సబ్జెక్ట్ లేని వాళ్ళు నీలాంటి వాళ్ళు ఈ విధంగా వెళ్తారు విదేశాలకు. కజకిస్తాన్ భారత్ కంటే బాగా మెరుగైన విద్య అందిస్తుందా? ఎక్కువ మొత్తంలో డాక్టర్స్ ఉంటారా? మన డాక్టర్లు చేతమైన వారు కారా? విదేశాలకు వెళ్ళే ఏ డాక్టర్స్ అయినా ఏ ఉద్యోగస్తులైనా కూడా దయచేసి మన దేశంలో మీ సేవలు అందించాలి, మన దేశంలో చదువుకోవాలి. ఇక్కడ లోపాలు కనుక్కుంటే పోరాడాలి, వాటి సవరణ కోసం ప్రయత్నం చేయాలి. కానీ మీరు స్వార్థపూరితంగా ఫ్లైట్ ఎక్కి రెక్కలెక్కి అవతల పోయి పారిపోవడం, అక్కడ చదువుకొని ఇక్కడ వచ్చి బిల్డప్స్ ఇవ్వడం, మళ్ళీ ఇక్కడ చదువుకొని ఇక్కడ బడ్జెట్ మొత్తం వాడుకొని రిజర్వేషన్లు వాడుకొని దేశ డబ్బంతా కొల్లగొట్టి విదేశాలకు పోయి సెటిల్ కావడం, అక్కడే పౌరసత్వం తీసుకోవడం, మీ నాలెడ్జ్ అంతా అక్కడ వినియోగించడం. మీరు ఒక విశ్వాసం లేని దుర్మార్గుల చిట్టాలో మొదటి స్థానంలో ఉంటారు. ప్రైవేట్ స్కూల్కే మొగ్గు అంశాన్ని మనం చదవం. చిన్నారుల పాత ఆధార్తో సిమ్ కార్డులు, చిన్నారుల యొక్క ఆధార్ల మీద సిమ్ కార్డులు వస్తున్నాయట. నకిలీ ఆధార్ కార్డులతోనూ సైబర్ నేరగాల నిర్వాహకం. సిమ్ సబ్స్క్రిప్షన్ ఫ్యాడ్స్తో ఏటా 3.6 లక్షల కోట్ల నష్టం. టీజీసీఎస్బీ ఎస్బీఐ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. నాగర్ కర్నూలు పానగల్ ఎస్ఐ వీరంగం ద్విచక్ర వాహనదారుడిపై దాడి. కాలోజీ హెల్త్ వర్సిటీ కొత్త వీసీ ఎన్నడో అంటే ప్రశ్న. వీసీ ఎన్నికలో తీవ్ర జాప్యం, ఆ పోస్టుకు 35 దరఖాస్తు. రావాల్సింది గురుకుల టీచర్లు కాదు, వీరితో పాటు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ రావాలి. వీరి మీద గవర్నర్ పర్యవేక్షణ ఎక్కువగా ఉండాలి. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు తగ్గించాలి. ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య తగ్గించాలంటే ప్రభుత్వ రంగ భూములను ఇక్కడ రాష్ట్రంలో అప్పులున్నాయి అభివృద్ధి చేయాలని చెప్పి భూములను అమ్మడం కంటే ఆ ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇంకా విపరీతంగా ఎక్కువ మొత్తంలో యూనివర్సిటీలు, సర్కారు యూనివర్సిటీలు రావాలి. శాస్త్రవేత్తలకి ఒక మంచి ఆశ్రయాలు ఏర్పడాలి. ఈ భూములు అడ్డగోలుగా అమ్మితే మళ్ళీ యూనివర్సిటీ కట్టాలంటే స్థలాలు ఉండవు. ఇలాంటి పనులను మీరు వీసీలో నియామకం చేయడమే కాదు, వాళ్ళు వెంటనే భర్తీ కూడా చేయాలి. తెలంగాణలో హత్య, మృతదేహాన్ని బైక్పై తీసుకొచ్చిన సోదరులు. ఇది సి బెలగల్ లో జరిగింది. ఆస్తి తగాదాల కారణాలతో జరిగింది. ఆస్తిని కొంచెం ఏమైనా అయితే అన్నకు తమ్ముడు కన్నో కొంచెం షేర్ చేసుకోండి పోయి. భూమిలో కాడ తానుకొని ఇంత నీచ స్థితికి ఎట్లా ఉంది దుర్మార్గులు. ఈ భూమి మీది కాదు, దీన్ని నువ్వు తయారు చేయలేదు, దీన్ని నువ్వు నాశనం కూడా చేయలేవు. కానీ భూమి పిచ్చితో వాడిని కొట్టేసి వీడిని కొట్టేసి వాడిని చంపి వీని చంపి లాస్ట్కి తోడబుట్టిని కూడా చంపేటువంటి పశుజాతి లక్షణాలను కొంచెం తగ్గించుకోండి. ఎస్ఐ గారు మరి పోస్టులకు రాకముందు ఎస్ఐ కనుక నేను అయితే ఎవరిని పడితే వాళ్ళని లాటరీతో ఉతకచ్చు, కొట్టచ్చు, తన్నచ్చు, బెదిరియచ్చు, డబ్బు వసూలు చేయొచ్చు అనుకునేమో. కొంతమంది ఉద్యోగాలకు రాకముందు అలాంటి ఉద్యోగం వస్తే ఈ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తాను కలగంటారు. అది కనుక వికటిస్తే లేకపోతే ప్రజలు తిరగబడ్డా రాజ్యాంగం మీద పట్టు కనుక పెరిగినా కూడా మీ పరిధులను మించి మీరు కనుక ఇలా చేస్తే పోలీసు వాళ్ళైనా ఇంకోరైనా రాజ్యాంగమైనా విలేకరైనా పోలీస్ అయినా పౌరునికైనా సర్కారు అధికారికైనా ఒక్కటే అంబేద్కర్ రాజ్యాంగం. ఇక్కడ ఏమైంది? వీర విహంగం చేసినట్ట నాగర్ కర్నూలు ఎస్ఐ. నాగర్ కర్నూలు క్రైమ్ విషయం ఇది. వనపర్తి జిల్లా పానగల్ ఎస్ఐ కళ్యాణ్ రావు ద్విచక్ర వాహనదారుడిపై తీవ్రంగా దాడి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. పానగల్ ఎస్ఐ కళ్యాణ్ రావు ఆదివారం రాత్రి తన వాహనంలో హౌసింగ్ బోర్డు నుంచి పట్టణంలోకి వస్తున్నారు. అదే సమయంలో వస్త్ర దుకాణం నిర్వాహకుడు దొడ్డి రంజిత్ బైక్ పై ఎస్ఐ వాహనానికి ఎదురుగా వెళ్లాడు. దాంతో ఆ వాహనానికి ఎదురుగా ఎందుకు వచ్చావంటూ సివిల్ దుస్తులో ఉన్న ఎస్ఐ అతన్ని ప్రశ్నించారు. ఇరువురి మధ్య మాట పెరగడంతో ఎస్ఐ అతడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఎస్ఐ మెడలోని బంగారు గొలుసు తెగిపడింది. తన బంగారు గొలుసు దొంగిలిస్తామంటూ ఆవేశంలో బూడ్కాలితో రంజిత్ను తన్ని గాయపరిచారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై సిఐ కనకయ్యకు వివరణ ఇవ్వగా కోరగా ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిజంగా ఒక్కొక్కసారి ఈ సమాజంలో వ్యాపారవేత్తలకు డబ్బుందని కూడా వాడికి ఒళ్ళు నిండా, వాడికి మెదడి నిండా, వాడి రక్తం నిండా అహం ఉంటుంది. వాడే తప్పు చేస్తాడు, వాడే తిరగబడతాడు. ఆ బస్సులో అదే పని. వాడు ఇన్ని 3 సీట్లు ఒక్కడే ఆక్రమించి కూర్చుంటాడు. జరగమంటే వాడి కుక్క ముఖం పట్టుకొని చూస్తాడు. వాడు అధికారి స్థానంలో కనుక ఉంటే సరిగ్గా సేవలు అందియడు. ప్రశ్నిస్తుడితోనే అదొక రకమైన ఫేస్ పెడతాడు. అంటే తప్పు చేసేవాడికి అంత ఆవేశం ఉంటే అది ఎట్లా సెట్ అయితే వ్యవస్థ? ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి కాదు, రాంగ్ రూట్లో వస్తారు. సరైన రూట్లో వెళ్ళిన వాడు ఇదేంటని అడిగితే వాడు అఫీషియల్గా అహంతో చూసుకుంటూ బిల్డప్ చేసుకుంటూ పోతారు. మరి ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసుకున్నవాడు తోక ముడుచుకోవాల్సిందే. అది డ్రైవింగ్లోనైనా ఇంకే విషయంలోనైనా. తప్పు చేసిన వానికి బిల్డప్ ఎక్కువ ఉంటే సిస్టాన్ని ఫాలో అయ్యే వారికి మరి కొంచెం అంతకన్నా ఎక్కువ పౌరుషం ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే భయపడితే ఏదో ఓడిపోయినట్టు అని చెప్పి
బెదిరిస్తే, భయపెట్టిస్తే, కోపంగా చూస్తే, నాకు పౌరుషంగా మాట్లాడితే ఒకటి ఎక్కువ ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చూత్యా విధానానికి అలవాటు పడుతున్నాడు. మీరు భయపెట్టిస్తే ఎవడు భయపడు, నేను భయపడా, నీ తమ్ముడు భయపడు, నీ దోస్తు కూడా భయపడు. కానీ ఇదే ఆనవాయితీగా కనుక అయితే ప్రతి ఒక్కరు కూడా అదే ఒక ర్యాంక్ ట్రాక్ ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు కూడా చూడవచ్చు, స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఆఫీసర్ వరకు, కామన్ మ్యాన్ వరకు పలకరిస్తే పవర్ఫుల్ మాటలు వస్తున్నాయి. అందులో ఒక్కరు కూడా పనికొచ్చేది ఉండదు. వాడు చేసేది అన్ని రాంగ్, అడిగితే మాత్రం పౌరుషం. బహుశా ఇక్కడ ఎస్ఐకి ఈ వ్యాపారవేత్తకు జరిగిన సంభాషణ మనకు ట్రాఫిక్ రూల్కి సంబంధించిన సంభాషణ ఫీల్ అవుతున్నారు. రాంగ్ రూట్లో కూడా వచ్చారు, సరైన రూట్లో కూడా వచ్చారు అని చెప్తున్నారు. ఈయన విరవిహంగం చేసిండా, ఆయన దూకుడుగా రాంగ్ రూట్లో వచ్చి ఎక్కువ చేసిండా? ఈయన సివిల్ డ్రెస్సులు ఉన్నా కూడా పోలీసు బుద్ధి కొంత పవర్ఫుల్ బుద్ధి ఉంటుంది కదా. మరి పోలీసులకి కొంచెం అక్కడక్కడ స్ట్రిక్ట్గా ప్రవర్తించే పోలీసు వాళ్ళకి ఏముంటుందంటే, ఎవరైనా సిస్టమ్ తప్పితే వాడిన విపరీత కోపం వస్తుంది. వాళ్ళు కూడా చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు. ఈయన వచ్చి అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసి అడ్డదిడ్డంగా మాట్లాడితే సివిల్లో ఉన్నా కూడా వాళ్ళ కోపం అట్లా ఉంటుంది. సిస్టమ్ని సెట్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి. ఇక్కడ తప్పేవరిది? అధికారిని అని, పోలీసు అధికారిని అని ఈయనదా? వాడు డబ్బున్నా అని చెప్పి ఇష్టమేంటి వచ్చి ఈయన సివిల్ డ్రెస్ కదా మనకేం కాదని చెప్పి ఆయన ఏమైనా చేసిన. ఇది కూడా సిఐ గారి దర్యాప్తులో ఉంది. ఇలాంటి బిల్డప్స్ ఇచ్చే వాళ్ళ సంఖ్య చాలా మంది రోజు రోజు పెరుగుతుంది. పద్ధతిగా మాట్లాడాలి, సమాధానం పద్ధతిగా చెప్పాలి. మన తప్పు కనుక ఉంటే నోరు మూసుకొని లొంగిపోవాలి. మరొక అంశం, ఇది ఈనాడు పత్రికల సమాచారం. మరొక అంశం ముంగిట మనో కుంభకోణం విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటూ ఇక్కడ మనకు ప్రస్తావన వస్తుంది. సభకు సీఎం వాస్తవాలే చెప్పాలి అంటూ ఒప్పందం జరిగింది గృహవసరాల మీటర్ల కోసమే, వ్యవసాయ పంపు సెట్లకు మినహా అని అందులో స్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి అసలు అంశాన్ని వదిలి మిగతావి చదివారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేవనెత్తారు అంశాన్ని. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటున్నారు. జార్ఖండ్లో 18% తక్కువకే BHELకు టెండర్ వేశారు. తెలంగాణలో నామినేషన్లపై ఎలా ఇస్తారు? కమిషన్ విచారణ కొనసాగించాలనే సుప్రీంకోర్టు చెప్పింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు. సర్కారు బడిపై అపనమ్మకమే, ప్రభుత్వ పాఠశాలలో నానాటికి తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య. ఇది మనము జ్యోతిలో చూడడం జరిగింది. 2వ విడత రుణమాఫీ నిధుల జమ నేడే. మంచిగా మీరు రుణమాఫీ వస్తుంది, మీకు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి రైతులారా. కానీ దాన్ని వ్యవసాయానికి మాత్రమే వినియోగం చేసుకోండి. బడ్జెట్ను కొల్లగొడుతుంటే వివిధ ఉద్యోగస్తులు కట్టే ట్యాక్సీలు మీకు అవి రుణమాఫీకి అవసరానికి పనికొచ్చే డబ్బుగా మీరు చేయకండి. రైతులకు గౌరవంగా ఉండండి, వాటిని వ్యవసాయానికి వాడుకోండి. ఫ్రీగా వచ్చిన బడ్జెట్ వస్తుందంటే అది ఎట్లా వస్తుందంటే ఇంకొక ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి ట్యాక్సీ కట్టడం వల్ల ఆ బడ్జెట్ వస్తుంది. దాన్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకరి కష్టాన్ని మనము వాడుకునే ముందు కాస్త మానవత్వాన్ని ప్రదర్శించాలి. ఫ్రీగా వచ్చిన సొమ్ముకి కకృతి పడకూడదు. సభకు సీఎం వాస్తవాలు చెప్పాలి అయిపోయింది. పద్మ వ్యూహంలో అభిమానుల దేశం ఉంది. అంతటా భయాందోళన వాతావరణం ఉంది. అంతటా యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు విలవిలమంటున్నారు. రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్రం బడ్జెట్ అంటే ఇది సామాన్యులకు వర్తించదు అనే రకంగా రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి, గుత్తాధిపత్యం చెలాయించే వాళ్ళకి లక్ష్యంగా ఈ బడ్జెట్, కేంద్రం యొక్క బడ్జెట్ ఉందంటూ లోక్సభ ప్రసంగంలో రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, అమిత్ షా మరో 4గురిపై ఇలాంటి విమర్శలు చేయడం జరిగింది. వెలవెలబోతున్న చెరువులు, నీళ్ళు లేక వెలవెలబోతున్న ఈ చెరువు మహబూబ్నగర్ జిల్లా అంటూ మనకు ఒక పిక్చర్ ఇచ్చిండు. 10 రోజులు బ్యాగులు లేని పడి, 10 days దాకా బ్యాగులు లేకుండా మరి స్కూల్కి వెళ్ళి 6 నుంచి 8 తరగతులకు వర్తింపు, మార్గదర్శకాల విడుదల. మరి కొన్ని క్లాసులకు వర్తిస్తే కొన్ని క్లాసులకు వర్తించదు. ఏంది విషయము మనం లోతైన అంశాన్ని తర్వాత చూద్దాం. అడవిలో అమెరికా మహిళపై అమానుషం, గులుసులతో చెట్టు కట్టేసి వెళ్ళిన పైన మహారాష్ట్రలో ఘటన. అంటే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలిత ఖైకుమార్ అనే మహిళ, 50 సంవత్సరాల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అడవి ప్రాంతంలో చెట్టు గురుసులతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నిరసించిపోయిన ఆమె అర్థనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరి పోలీసులకు సమాచారం అందించడంలో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ పాపంపై ఒక విదేశీయురాలని ఈ విధంగా బంధించి చెట్లకు కట్టేసి ఇలా చేయడం మానవత్వం కాదు. దేశం మనది కాదు కావచ్చు, కానీ ఆత్మమాత్రం మనుషులకు ఎవరికైనా ఉంటుంది అని చెప్పి మన సనాతన ధర్మం చెప్తుంది. ఏ దేశంలోనైనా మనకు అన్నదమ్ములు, సోదరులతో సమానం. అందరి పట్ల కూడా మానవత్వం ప్రదర్శించాలి. మనం చేసుకున్న పుణ్యాల వల్ల ఇది వేదభూమిలో జన్మించాం, కర్మభూమి భారతదేశంలో పుట్టినాం. ఇతర దేశస్తులు వారి కర్మల ప్రకారము విదేశాల్లో పుట్టిరు. అలా పుట్టినంత మాత్రాన
పక్కలో ఉన్న ప్రమాదకరమైన పాకిస్తాన్ వ్యక్తి కూడా మన దగ్గరికి వచ్చి ఇబ్బంది పడితే సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మన చరిత్ర నుంచి నేర్చుకున్నాం. అలాంటి విధానం వ్యవహరించాలి. వీడెవడో కానీ ఈ విదేశీయురాన్ని కట్టేసిన వాళ్ళను, గురుతులతో కట్టేసిన వాళ్ళని ఆమె తప్పకుండా స్టేషన్లో చెప్తుంది. వాళ్ళ వివరాలు బయటపడాలి తొందర, వాళ్ళకు భయంకరమైన శిక్షలు పడాలి. మన దేశంలోకి వచ్చిన చాలా విదేశీ మహిళలపై రేపులు జరగడం, హత్యలు జరగడం ఇవన్నీ కామన్ అయిపోయింది. వాళ్ళు మన దేశాన్ని చూడడానికి, మన దేశంలో చదువుకోవడానికి, మన దేశానికి గౌరవించి వస్తే మనము మన దేశంలో ఉండి ఇంత మూర్ఖంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి వారు మన దేశీయులైనా కూడా దేశద్రోహులే. వీళ్ళకి వెంటనే బలమైన శిక్షలు వేయాలి. ఎప్పుడు ఎవరికి జోన్లు మారుతాయో తెలియదు. ఇది ఎస్సీ గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎస్సీ గురుకుల సొసైటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులపై ఏ క్షణాన్ని ఎవరికి జోన్లు, మల్టీ జోన్లు మారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏమైతుంది సార్, ఏ జోన్ మారుతుంది? ఎక్కడ పోయినా అకాడమిక్ సెంటర్ ఉంటే మంచిగా హాయిగా పిల్లలకు చదువు చెప్పండి. టీచర్లకి కొన్ని పెద్ద పెద్ద వ్యవస్థలో పనిచేసే అధికారులకు మీకు జోన్లను, దగ్గర స్థలాలను, స్థానిక స్థలాలను, కంఫర్టబుల్ స్థలాలను చూడకండి. ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉండాలి. కొంతమంది రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉంటారు. కొంతమంది ఉద్యోగస్తులు కూడా. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ సార్ జీవితం చూడండి. ఆయన ఏ అధికారికి లొంగకుండా ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఇస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిండు. ఒక సిబిఐ అంటే ఆ మొత్తము ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అక్రమాలను బయట పెట్టిన ఒక జిడి లక్ష్మీనారాయణ. కంఫర్టబిలిటీలో కూడా అలవాటు పడుతుంది. మీకు ఏమనంటే పిఆర్సీలు పెరగాలి, కంఫర్టబుల్ జోన్లు రావాలి, కంఫర్టబుల్ డిస్టెన్స్ ఉండాలి, అంత జీతాలు పెరగాలి. కానీ మాత్రం మీరు జోన్ మారవద్దు, మీ స్థలం మారవద్దు. ఇంత సుఖాలకు అలవాటు పడితే ఎట్లా? బదిలీలతో 14 జిల్లా అధికారుల పోస్టులో ఖాళీ అయింది. పదోన్నతి టీచర్లలో 2వ ముఖ్యమంత్రి సభ. టీచర్లతో శ్రీవారి సేవలో న్యాయమూర్తి అయినా కూడా భగవంతుని దగ్గర బెండ్ కావాల్సిందే. ఇక్కడ మన గౌరవ స్థానంలో న్యాయమూర్తులు కూడా ఈ విధంగా భగవంతుని దర్శించుకోవడం ఒక భక్తి, శ్రద్ధ, క్రమశిక్షణకు సంబంధించిన అంశము. ఇది మూఢనమ్మకస్తులకు అర్థం కాదు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు రంగం సిద్ధం. అడవిలో అమెరికా మహిళపై అమానుషం. రూపాయలు 185 లక్షల కోట్లకు కేంద్రం అప్పు. నకిలీ సిమ్ కార్డులే సైబర్ నేరాలకు కారణం. పిల్లల పేరుతో సిమ్ కార్డ్స్ తీసుకోవడం, వాటితో ఫోన్ చేయడం. సైబర్ నేరగాళ్ళ యొక్క తీవ్రత బాగా పెరిగింది. సైబర్ నేరగాళ్ళకి అవకాశం ఇచ్చే వాళ్ళు ఈ అత్యాశతో కూడినటువంటి ఈ ఇంట్లో కూర్చుండి ఉండేవాళ్ళు, లేకపోతే ఫ్రీగా వచ్చే డబ్బుకు ఆశపడ్డ వాళ్ళే. సైబర్ నేరగాలంటే ఎవరనుకున్న వాళ్ళు ద్రోహులు, కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఒక్క టెక్నాలజీలో ఆరితేరినటువంటి బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ విద్యార్థులు, లేకపోతే ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ని చదువుకొని ఆ వ్యవస్థను మిస్గైడ్ చేయడంలో ఆరితేరిన నిపుణులు. కానీ వీళ్ళ చదువు, వీళ్ళ నాలెడ్జి అమోఘం. వీరు చేసే పనులు అధ్వానం. ఇలాంటి మోసగాళ్ళను దొరకపట్టడం అనేది టెక్నాలజీ అంతా సరిపోదు దొరకపట్టాలంటే. అలా దొరకపట్టకుండా పోతే మోసపోయేటోళ్ళ సంఖ్య ఎక్కువవుతుంది. వీటి మీద పనిచేసే పోలీస్ వ్యవస్థలకు తీరికే ఉండదు. కాబట్టి ఇలాంటి మోసపోయేటోళ్ళు ఉంటే కొంచెం మోసపోయినండి, పర్వాలేదు, కొంచెం బుద్ధి వస్తుంది. ఎందుకు ఆశపడి దేనికి పడి దానికి ఓటీపీలు చెప్పడం, రిప్లై ఇవ్వడం, దానివల్ల పోతుంది. వీటిపై పోలీస్ స్టేషన్కి గాబరి గేటు దినికిపోయి నా డబ్బులు పోయినాయి, 1,00,000 పోయినాయి, 50,000 పోయినాయి అని చెప్పి ఇది ఒక పెద్ద నేరము. దీన్ని మన పోలీసులు టేకప్ చేసి ఇలాంటి చెత్త పనుల కోసం వాళ్ళు టైం కేటాయించాలి. మనవి తెలియకుండా, మన ఓటీపీ షేర్ కాకుండా మన బ్యాంకులో డబ్బు ఖాతా అయితే అప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఇష్టం అనిపిస్తుంది. కరెక్టే కదా, దీనికోసం ప్రయత్నం చేయాలనిపిస్తుంది. నువ్వు ఆన్లైన్లో పర్చేసులు చేస్తావు, ఓటీపీలకు రిప్లై ఇస్తావు, డబ్బులు కొట్టుకుంటావు, వచ్చి తిన్న ధరకు వచ్చి కంప్లైంట్ ఇస్తావు. ఏ అధికారికైనా పనిచేయాలంటే వాళ్ళకు కాస్త కొంచెం అది నచ్చాలి. ఈ విధంగా అత్యాశకు పోయి ఇలాంటి చెత్త పనులు చేసుకొని ఈ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ యొక్క పనిని మీరు డిస్టర్బ్ చేయకండి. ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన ఎప్పుడు జరుగుతుంది అంటూ సీఎం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానిస్తా అంటూ మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. నిరంతరంగా గోదావరి జిల్లాలో తరలింపు జరుగుతుంది. జీఎస్టీ కుంభకోణం సిఐడికి బదిలీ జరిగింది. సభకు సీఎం వాస్తవాలే చెప్పాలి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం జరిగింది. రేపు గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం. మనకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఇప్పుడు ఏ రోజు ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇలాంటి అంశాలను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి విషయాలు విద్యార్థులు నోట్ డౌన్ చేసుకోండి. 2వ విడత రుణమాఫీ నిధుల జమ నేడే. బాండ్లుగా దేవుడి బంగారం. దశల వారీగా మరింత బ్యాంకుల్లోకి దేవాదాయ శాఖ కసరత్తు. ఇది నేటి పేపర్ వార్తలకు సంబంధించిన సమాచారం. చూస్తూనే ఉండండి. నేను సునీల్ చంద్ర, జిఎస్ సర్టిఫై. రేపటి రోజు జిఎస్ సర్టిఫై వార్తల్ని మరింత మెరుగ్గా ప్రజల కోసం అందించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో ఇప్పుడు రానున్న నెలలో జరగనున్న స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్ల ఎలక్షన్స్లో ఏం జరుగుద్ది,
మనము అది ఎంత వేగంగా జరుగుద్ది, దాంట్లో కులగణన ప్రతిపాదిక ప్రకారం ఏ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది, అది సఫలమా విఫలమా అనే విషయాన్ని GS85 చూపించడానికి సిద్ధంగా ఉంది. గతంలో సర్పంచ్గా పనిచేసి బడ్జెట్ను కొల్లగొట్టింది ఎవరు, బడ్జెట్ను సద్వినియోగం చేసింది ఎవరు, ఎవరి రాజకీయ పెత్తనం వివిధ గ్రామాల్లో పనిచేసింది, బడ్జెట్ను ఎవరు ప్రజల కోసం వినియోగించారు, ఎవరు గండి కొట్టారు, ఏమైంది కేసీఆర్ సంబంధించిన గ్రామాల్లో ఉన్న వివిధ సర్కారు బళ్ళకు కేటాయించిన డబ్బు, మీ యొక్క కేసీఆర్ పార్కులు, ఇవన్నీ కూడా మీ పార్టీలో ఉండి గెలిచిన సర్పంచులు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే జంప్ అయిన వివిధ లోకల్ స్థానిక లీడర్స్, ఇవన్నింటి మీద కౌన్సిలర్స్, లీడర్స్, సర్పంచులతో కూడా ఇంటర్వ్యూ చేసి పోటీ చేయనున్న కొత్త సర్పంచులు, పోటీ చేసి గెలిచిన సర్పంచులు, ఓడిపోయిన సర్పంచులు, కౌన్సిలర్స్, జడ్పీ చైర్పర్సన్స్, జడ్పీటీసీలు, వీళ్ళందరితో కూడా GS85 ప్రజల కోసం ఒక ఫేర్గా వారి యొక్క మనస్సులోని ఉద్దేశాలను అడిగే ప్రయత్నం చేస్తుంది. నేను సునీల్ చూస్తుండండి. ఏదైనా సమస్యలు కనుక మాతో షేర్ చేయాలనుకుంటే కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.